క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఈనాడు సామాన్య కాలంలో 34వ ఆదివారంలో ఉన్నాం. ఈరోజు మనం క్రీస్తురాజు మహోత్సవాన్ని కొనియాడుతూ ఉన్నాం. ఈనాటి దివ్య గ్రంథ పట్టణాలు మనం చూసినప్పుడు మొదటి పట్టణము సమూయేలు 2వ గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనం నుంచి 3వ వచనం వరకు, సువిశేషం లూకా శుభవార్త 23వ అధ్యాయం 35వ వచనం నుంచి 43వ వచనం వరకు మనం ఆలకించాం. ఇశ్రాయేలీయుల చరిత్రలో మాకు రాజు కావాలి అని చెప్పి ఇశ్రాయేలీయులు సమూయేలు ప్రవక్తను ఒత్తిడి చేశారు. ఆ సందర్భంలో సమూయేలు ప్రవక్త, అన్యుల వలె మీకు రాజు అవసరం లేదు, దేవుడే మీ నిజమైన రాజు, అతడే మిమ్మలను పరిపాలిస్తాడు, సంరక్షిస్తాడు, ఆదేశిస్తాడు, మిమ్మలను కాచి కాపాడి నడిపిస్తాడు, కాబట్టి మీకు ప్రత్యేకంగా ఒక రాజు అవసరం లేదని చెప్పి ప్రవక్త వారిని వారించాడు. అయినప్పటికీ ప్రజలు మంకుపట్టు పట్టి పదే పదే ఒత్తిడి చేయడంతో ఇక చేసేది లేక దేవుని అనుమతితో సమూయేలు ప్రవక్త సౌలు రాజును ఇశ్రాయేలు సామ్రాజ్యానికి మొదటి రాజుగా దేవుని ఆజ్ఞ మేరకు ఎన్నుకొని వారికి రాజుగా ప్రసాదించాడు. అయితే ఈ సౌలు రాజు తన అవిధేయత వల్ల తన రాజరికాన్ని పోగొట్టుకున్నప్పుడు దేవుడు బెత్లెహేములో ఉన్నటువంటి ఈషాయి కుమారుడైనటువంటి దావీదును రాజుగా అభిషేకించమని సమూయేలు ప్రవక్తకు ఆదేశించడం, ఆ విధంగా సమూయేలు ప్రవక్త దావీదును రాజుగా రహస్యంగా బెత్లెహేములో అభిషేకించడం మనం చూస్తూ ఉన్నాం. ఈ అంశాలను సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయం నుంచి మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ విషయం సౌలు రాజుకు తెలిసింది. సౌలు రాజు ఏ విధంగానైనా దావీదును అంతమొందించాలని కుట్ర పన్నాడు. ఆ సందర్భంలో ఆ పరిస్థితి నుంచి తప్పించుకోవడానికి దావీదు సౌలు కొలువు నుంచి పారిపోయి హెబ్రోనులో తన నివాసాన్ని ఏర్పరచుకున్నాడు. అక్కడ తన గోత్రం వారైనటువంటి యోధా గోత్ర ప్రజలు అతన్ని రాజుగా అంగీకరించగా అక్కడ తన రాజ్యరికాన్ని కొనసాగిస్తూ రాజుగా 7 సంవత్సరాలు తన రాజ్య పాలన చేశాడు. తర్వాత 7 సంవత్సరాల తరువాత మిగిలిన ఇశ్రాయేలు 11 గోత్రాల ప్రజలు దావీదు మహారాజు దగ్గరకు వచ్చి, హెబ్రోనులో నీవు మా బంధువువి, మా రక్త సంబంధీకుడవు, నీవు మేమందరం కూడా అబ్రహాము వంశానికి చెందిన వారిమే, అబ్రహాము సంతతి వారమే. ఇదిగో దేవుడు అలనాడు ప్రవక్త ద్వారా నిన్ను అభిషేకించాడు. నీవు సౌలు రాజు కొలువులో ఉన్నప్పుడే నీవు మా శత్రువులైన ఫిలిష్తీయులతో యుద్ధం చేసి గొప్ప యుద్ధవీరుడైనటువంటి గొలియాతును అంతమొందించి దేవుడు నీ పక్షాన ఉన్నాడని, నీవు దేవుని చేత ఎన్నుకోబడిన వాడవని, మమ్ములను పరిపాలించడానికి దేవుడే నిన్ను సమూయేలు ప్రవక్త ద్వారా ఎన్నుకున్నాడన్న విషయాన్ని ధృవపరిచావు, కాబట్టి నీవు వచ్చి మమ్ములను కూడా పరిపాలించమని వాళ్ళు ఆహ్వానించగా ఈనాటి మొదటి పట్టణాన్ని మనం ఆలకిస్తూ ఉన్నాం. ఈ మొదటి పట్టణంలో వారు బహిరంగంగా దావీదుతో ఒక ఒప్పందాన్ని ఏర్పరచుకున్నారు. ముందు రహస్యంగా దేవుడు సమూయేలు ప్రవక్త ద్వారా ఎద్దు కొమ్ములో కృష్ణ తైలాన్ని తీసుకుని వెళ్ళి బెత్లెహేములో ఉన్న దావీదును అభిషేకించమనగా ఆ విధంగా రహస్యంగా దావీదు రాజరికపు అభిషేకాన్ని పొందాడు. కానీ ఈనాడు ఈ హెబ్రోనులో సమస్త ఇశ్రాయేలు 12 గోత్రాల ప్రజలు పోగై తాము దేవునికి విధేయులై దేవుని చేత అభిషేకించబడిన దావీదును తమ రాజుగా ఒప్పుకుంటున్నట్లు, అంగీకరిస్తున్నట్లు, ఇక నుండి ఈ ఇశ్రాయేలు 12 గోత్రాలు కూడా దావీదుకు విధేయతను చూపిస్తామని మాట ఇస్తూ బహిరంగంగా ఒప్పందం చేసుకోవడం ద్వారా వారందరూ రహస్యంగా జరిగినటువంటి అభిషేకాన్ని ఈనాడు బహిరంగంగా వెల్లడి చేస్తూ వీళ్ళు బహిరంగ ఒప్పందం ద్వారా దావీదును సమస్త ఇశ్రాయేలు సామ్రాజ్యానికి రాజుగా అంగీకరించడాన్ని మనం ఈనాటి మొదటి పట్టణంలో ఆలకిస్తూ ఉన్నాం. ఈ విధంగా దావీదు ఇశ్రాయేలు సామ్రాజ్యం మొత్తానికి రాజు అయ్యాడు.
పూర్వ నిబంధనలో దావీదు, నూతన నిబంధనలోని మెస్సయ్య రాజరికానికి సూచక వ్యక్తిగా ఉన్నాడు. నూతన నిబంధనలో ఆ రాజులకు రారాజైనటువంటి ఆ మెస్సయ్య ఎవరో కాదు, యేసుక్రీస్తువేనన్న విషయాన్ని మనం స్పష్టంగా చూడగలుగుతూ ఉన్నాం. అందుకే మనం సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయము 16వ వచనములో నాతాను ప్రవక్త దావీదుతో పలికినటువంటి మాటలు మనం చూసినప్పుడు, దావీదు, నీ మేని నుండే దేవుడు శాశ్వత రాజ్యపాలనం చేయు రాజును తీసుకుని వస్తాడు. అనగా నీ కుటుంబంలోనే రాజులకు రారాజు అయినటువంటి ఆ మెస్సయ్య జన్మిస్తాడు. అతడు నీ కుమారుడిగా పిలువబడతాడు. నీ సింహాసనాన్ని అలంకరించి శాశ్వతంగా రాజ్యపాలన చేస్తాడని చెప్పి నాతాను ప్రవక్త పలకడాన్ని మనం చూస్తూ ఉన్నాం. సత్యముతోనూ న్యాయముతోనూ రాజ్యపాలనము చేయు రాజులకు రారాజైన ఆ మెస్సయ్య రానయ్యున్నాడని, దావీదు వంశంలోనే ఆ రాజు వస్తాడని చెప్పి యెషయా ప్రవక్త పలకడం 9వ అధ్యాయం 6వ వచనం 7వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. అదే రీతిగా ఇర్మియా 23వ అధ్యాయం 5వ వచనంలో మెస్సయ్య ఆ శాంతి కాముడైన రాజు దావీదు వంశంలో జన్మిస్తాడని ఇర్మియా ప్రవక్త చెప్పడాన్ని మనం చూస్తూ ఉన్నాం. లోకా శుభవార్త 1వ అధ్యాయం 32-33 వచనాలు మనం చూసినప్పుడు ఆ మెస్సయ్య యాకోబు వంశీయులను పరిపాలిస్తాడని, దావీదు సింహాసనాన్ని అలంకరించి శాశ్వత రాజ్యపాలన చేస్తాడని, అతని రాజ్యానికి అంతమే ఉండదని చెప్పి గబ్రియేలు సన్మనస్కుడు పూర్వం ప్రవక్తలు ప్రవచించిన ప్రవచనాలన్నీ ఇక్కడ ఇదిగో ఈ యేసులో నెరవేరబోతూ ఉన్నాయి అని చెప్పి తెలియచేస్తూ మరియమాతకు మంగళవార్త చెప్పడాన్ని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి క్రీస్తువే ఆ రాజులకు రారాజని, శాశ్వత రాజ్యపాలనం చేయు రాజు అతడేనని చెప్పి మనము క్రీస్తుని గూర్చి, ఆ మెస్సయ్యను గూర్చి చెప్పబడిన ప్రవచనాలన్నీ పూర్వ నిబంధనలో చూసినప్పుడు ఆ ప్రవచనాలన్నీ అక్షరాల యేసుక్రీస్తునందు నెరవేరడం మనం చూసినప్పుడు ఆ రాజులకు రారాజు ఎవరో కాదు, యేసుక్రీస్తువే, మన ప్రభువే, అతడే ఆ దైవ కుమారుడైన ఆ రక్షకుడు క్రీస్తేనని మనం గ్రహిస్తూ ఉన్నాం. పూర్వ నిబంధనలో మనం చూసినటువంటి దావీదు రాజ్యం రానున్న కాలంలో క్రీస్తుచే స్థాపించబడే ఆ క్రీస్తుని రాజ్యానికి, ఆ దైవ రాజ్యానికి ఒక సూచకగా ఉంది. అందుకే ఇశ్రాయేలీయుల చరిత్రను మనం చూసినప్పుడు దావీదు వలె సురక్షితంగా సుభిక్షంగా ఇశ్రాయేలీయులను పరిపాలించిన మరొక రాజు లేడని ఇశ్రాయేలీయులు చెప్పుకునేవాళ్ళు. అదే రీతిలో ఈనాడు శాంతితో, సమాధానంతో, ప్రేమతో, కరుణతో, జాలితో, నీతితో, న్యాయంతో, దైవ ప్రేమతో, సహోదర ప్రేమతో విరాజిల్లేటటువంటి ఆ గొప్ప దైవ రాజ్యాన్ని క్రీస్తు స్థాపించడానికి లోకానికి వచ్చాడు. ఈ రాజ్యానికి రాజు క్రీస్తే, ఆ మెస్సయ్యేనని, ఆ క్రీస్తు ద్వారా స్థాపించబడిన ఆ రాజ్యానికి మనమందరం నిజమైన పౌరులుగా రాజుని మాటను విధేయించే ఆ రాజ్య పౌరుల వలె ఆ రాజులకు రారాజైన క్రీస్తుని విధేయించి ఆయన ఆజ్ఞానుసారం, ఆయన వాక్యానుగుణంగా జీవించే బిడ్డలుగా మనమందరము జీవించి ఆ క్రీస్తుని రాజ్యానికి నిజమైన పౌరులుగా, వారసులుగా మనం బ్రతకాలని ఈనాటి దివ్య గ్రంథ పఠనాలు మనల్ని కోరుతూ ఉన్నాయి. సువిశేషాన్ని మనం చూసినప్పుడు క్రీస్తు ప్రభు శిలువ మీద మరణించినప్పుడు పిలాతు ఆ శిలువపై యూదుల రాజు అని రాసి ఫలకాన్ని ఉంచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఐఎన్ఆర్ఐ అని అక్కడ రాయబడి ఉండడాన్ని మనం చూస్తాం. దాని అర్థం ఇస్యూస్ నజరేయుస్ రెక్స్ ఇదియోరుమ్ అని అర్థం. అనగా నజరేయుడైన యేసు యూదుల రాజు అని దాని భావం. ఈ పదాలు 3 పవిత్రమైనటువంటి భాషల నుంచి వ్రాయబడ్డాయి. హీబ్రూ, గ్రీకు, లతీను భాషల్లో ఈ వాక్యాలు వ్రాయబడి ఉన్నాయి. యూదుల రాజు అని చెప్పి పిలాతు క్రీస్తుని అభివర్ణించాడు. ముందు నుండి పిలాతు ఇతనిలో నాకు ఏ పాపము కనిపించడం లేదు, ఇతడు పాపము లేనివాడు, అమాయకుడని ఒక ప్రక్క ప్రకటిస్తూనే ఉన్నాడు. అయినప్పటికీ క్రీస్తుని బంధించి తెచ్చినటువంటి ప్రజల నాయకులు, న్యాయస్థానంలో ఉన్న శాన్హెడ్రిన్ సభ్యులు, క్రీస్తుని వ్యతిరేకించిన మతాధికారులు అందరూ కూడా క్రీస్తుని పిలాతు వద్దకు తీసుకుని వచ్చారు. ముందుగా ఇతడు దైవ కుమారుడు అని చెప్పుకుంటున్నాడు, ఇతడు ఖచ్చితంగా చావవలసిందేనని చెప్పి పిలాతుతో చెప్పారు.
అయితే పిలాతు ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు. యోధ మత నాయకులకు, ప్రజల నాయకులకు, ఈ శాన్హెడ్రిన్ న్యాయస్థానంలో ఉన్న సభ్యులకు ఏ విధంగా క్రీస్తుని పట్టించి ఇచ్చి అతనిని సమస్యల్లో ఇరికించాలో వీళ్ళకి అర్థం కాలేదు. అందుకే వాళ్ళు తనను తాను యూదుల రాజునని చెప్పుకుంటున్నాడు కాబట్టి ఇతడు తప్పకుండా చావవలసిందేనని చెప్పి వాళ్ళు పిలాతు ముందు ఇంకొక నేరాన్ని తీసుకుని వచ్చారు. అయితే వీళ్ళు యేసుక్రీస్తు మీద తీసుకుని వచ్చినటువంటి ఈ అభియోగాన్ని ఒక 4 గోళ్ల మధ్య మాత్రమే ఉండే అభియోగంగా పిలాతు పరిగణించలేదు. ఈ అభియోగాన్ని తీసుకుని వచ్చి క్రీస్తు శిలువపై రాయించి ఇతడు యూదుల రాజు అని చెప్పి ప్రకటించాడు. తద్వారా ఇతడు నిజంగా ఎన్నో సంవత్సరాలుగా యూదులు ఎదురు చూచినటువంటి ఆ మెస్సయ్య, ఆ రాజులకు రారాజు అయినటువంటి ఆ అభిషిక్తుడు, ఆ క్రీస్తు ఇతడేనని చెప్పి బాహాటంగా పిలాతు ప్రకటించినట్లయింది. ఆ విధంగా ప్రకటించడం ఆ యోధ నాయకులకు, మత నాయకులకు నచ్చలేదు. అందుకే వాళ్ళు పిలాతును ఆ విధంగా రాయొద్దు, నేను యూదుల రాజునని ఇతడు చెప్పాడు అని చెప్పి రాయండి అని చెప్పి వాళ్ళు పిలాతును ఒత్తిడి చేశారు. కానీ ఇక్కడ పిలాతు ఏమాత్రం లొంగలేదు. నేను రాసిందేదో రాశానంతే అని చెప్పి తప్పుకున్నాడు. ఇక్కడ పిలాతు ఒక ప్రక్క తన ఉద్యోగమా సత్యమా అనే ప్రశ్న వచ్చినప్పుడు తన ఉద్యోగాన్ని నిలుపుకోవడానికి, తన అధికారాన్ని నిలబెట్టుకోవడానికి సత్యాన్ని, న్యాయాన్ని గాలికి వదిలేశాడు. అయితే ఆ ఫలకం రాసే విషయంలో మాత్రం అతడు ఏమాత్రం వెనుకాడలేదు. ధైర్యంగా ఆ ఫలకాన్ని ఆ విధంగానే ఉంచడానికి శాసించాడు. ఇక్కడ పిలాతు అతడే నిజమైన రాజు అని చెప్పి ప్రకటించినట్లయింది. ఇది సత్యం కూడాను. ఇక్కడ పిలాతు మెస్సయ్య, రాజులకు రారాజు, నిజమైన క్రీస్తు అభిషిక్తుడు, 100 సంవత్సరాలుగా ఎదురు చూచినటువంటి ఆ మెస్సయ్య ఇతడేనని చెప్పి యూదులకు ప్రకటించినట్లయింది. అందరు సువార్తకారులు యేసుక్రీస్తుని శిలువపై యూదుల రాజు అను పలకము రాయబడి పెట్టబడిందని చెప్పారు. పిలాతుకి చాలామంది వేగులు ఉన్నారు. ఆ యోధ పరిసర ప్రాంతాలలో ఏమి జరిగినా వెంటనే పిలాతుకి విషయం తెలుస్తుంది. కానీ ఏ ఒక్కరూ కూడా క్రీస్తు తనను తాను యూదుల రాజునని చెప్పుకుంటున్నాడన్న వార్త పిలాతుకు చెప్పలేదు. అంటే ఏనాడు క్రీస్తు తనను తాను యూదుల రాజునని చెప్పుకొని ప్రజలను అప్పుడు పరిపాలిస్తున్నటువంటి రోమియ రాజులకు వ్యతిరేకంగా విప్లవం తీసుకురావడానికి ఎగద్రోసినట్లుగా ఎక్కడ కనిపించలేదు. ఇది అసత్యమని పిలాతుకు చాలా స్పష్టంగా తెలుసు. కానీ ఇప్పుడు తనను తాను రాజుగా చెప్పుకుంటున్నాడనే అభియోగం క్రీస్తు మీదకు తీసుకుని రాబడినప్పుడు అలాంటి రాజుగా చెప్పుకున్నాడన్న వ్యక్తిని విడిచిపెడితే అప్పుడు యూదులను పరిపాలిస్తున్నటువంటి ఆ రోమియ చక్రవర్తి అయిన కైసరుకు ఒక రాజు ఉండగా ఆ రాజుకు వ్యతిరేకంగా ఇంకొకడు వచ్చి నేనే రాజునని చెప్పుకుంటే అతడు ఖచ్చితంగా విరోధి అవుతాడు, శత్రువు అవుతాడు. అలాంటి శత్రువుగా ఇప్పుడు చూపించబడ్డ క్రీస్తుని విడిచిపెట్టడం పిలాతుకు పెద్ద సమస్యగా పరిణమించబోతూ ఉంది. కైసరు తప్పకుండా పిలాతును ప్రశ్నిస్తాడు. పిలాతు ఉద్యోగానికే సమస్య వస్తుంది. ఎందుకంటే ఒక రాజుకు వ్యతిరేకంగా ఇంకొకడు రాజు అని చెప్పుకున్న ఏ వ్యక్తి కూడా అసలు రాజుకి శత్రువే కాబట్టి ఖచ్చితంగా ఆ రాజు చేత సంహరించబడతాడు. కాబట్టి ఇప్పుడు పిలాతుకి క్రీస్తుని విడిచిపెట్టడం అవకాశం లేని పరిస్థితిగా మారింది. ఒక ప్రక్క అతనిలో దోషం లేదంటూనే ఇక చేసేది లేక పిలాతు క్రీస్తును సిలువ వేయడానికి అప్పగించాడు. ఈ రీతిగా పిలాతు ఈ పాపము లేని అమాయకుడైనటువంటి ఈ క్రీస్తు రాజులకు రారాజు అని సమస్త ప్రపంచానికి వెల్లడి చేసినట్లుగా ఆ పలకను ఆ సిలువపై ఉంచడం జరిగింది. ఇక్కడ మనకి ఇద్దరి యూదుల్ని, నేరస్తుల్ని క్రీస్తు సిలువకు కుడి ప్రక్కన ఎడమ వైపున శిక్షించడం మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళు కూడా సిలువ వేయబడ్డారు. యోధ మత నాయకులు, న్యాయస్థానానికి చెందిన శాన్హెడ్రిన్ సభ్యులు, పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు, మత నాయకులు క్రీస్తుని అనేక రీతుల్లో హేళన చేశారు. అతడు శారీరకంగా హింసించబడుతున్నది చాలదన్నట్లు
అతనిని హేళనతో అవమానించి మరింతగా బాధించారు. అంతటి బాధలను కూడా సహించి క్రీస్తు శిలువ మరణాన్ని భరించాడు. శిలువపై వేలాడుతున్న క్రీస్తును అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు హేళన చేస్తూ, ఇతడు ఇతరులకు మేలు చేశాను, అనేక మందికి స్వస్థతలనిచ్చాడు, మరణించిన వారిని లేపాడు, అనేక మందికి మేలు చేశాడు, కానీ తనకు తాను మేలు చేసుకోలేకపోతున్నాడు. ఒక పని చెయ్యి ఓ మెస్సయ్య, నీవు శిలువ మీద నుంచి క్రిందకు దిగి వచ్చి నీవు మేలు చేసుకో, అప్పుడు మేము నిన్ను మెస్సయ్యగా ఒప్పుకుంటాము అంటూ ప్రభువుని హేళన చేశారు. ఇక్కడ ప్రభువు ఈ లోక పాపాలను పరిహరించి పాప మరణపు ముళ్ళును విరిచి మానవాళిని పాపక్షమాపణకు గురి చేసి పవిత్ర ఆత్మతో నింపి దేవుని క్షమాపణకు గురి చేసి దేవుని యొక్క ఆమోదయోగ్యమైన బిడ్డలుగా మానవాళిని మార్చి పరలోక రాజ్యానికి నిత్య జీవానికి వారసులుగా చేయడం కోసం మానవాళి అవిధేయతతో కట్టుకున్న పాపాలకు విరుగుడిగా క్రీస్తు తండ్రి చిత్తానికి విధేయుడై శిలువ మీద మరణిస్తూ ఉన్నాడు. కాబట్టి క్రీస్తు శిలువ మీద నుంచి దిగి రావడం అనేది దైవ చిత్తానికి విరుద్ధం. దేవుని చిత్తం క్రీస్తు ప్రేమమయుడై ఉండాలి, తండ్రి చిత్తానికి విధేయుడై ఉండాలి. కష్టమైన నష్టమైన తన విధేయతను విడనాడడానికి లేదు. కాబట్టి క్రీస్తు విధేయుడై శిలువ మరణాన్ని అనుభవించాడు. తండ్రికి విధేయుడై మానవాళి అవిధేయతకు అతడు విరుగుడును తెచ్చాడు. క్రీస్తుని విధేయత ద్వారా సమస్త మానవాళి యొక్క అవిధేయత త్రుంచివేయబడింది. క్రీస్తుని యొక్క విధేయత ద్వారా మానవాళి యొక్క అవిధేయతకు పాపక్షమాపణ దొరికింది. అందుకే క్రీస్తు శిలువపై మరణించడానికి, ఎంతటి శ్రమైనా సహించి తండ్రికి విధేయుడై జీవించడానికి, ప్రేమతో జీవించడానికి, తాను జీవిస్తున్నటువంటి ఆ ప్రేమ జీవితం మరణాన్ని తెచ్చిన మరణం పాలైనా అవుతాడు, కానీ అతడు మాత్రం ప్రేమను విడనాడడో, తండ్రి చిత్తానికి అవిధేయతను చూపించడు. కాబట్టి క్రీస్తు ప్రేమను గెలిపించడం కోసం, విధేయతను పాటించడం కోసం తండ్రి చిత్తానికి బద్ధుడై విధేయుడై శిలువపై మరణిస్తాడు. కాబట్టి క్రీస్తు శిలువ నుండి దిగి రాలేదు. కాబట్టి క్రీస్తు శ్రమలు అనుభవించి మరణించడం దైవ చిత్తాన్ని నెరవేర్చడం అయ్యింది. తద్వారా మానవాళి రక్షణ కార్యం సాధ్యమయ్యింది. సాతాను అప్పటి వరకు ఎంతో గర్వంతో విర్రవీగింది. సమస్త మానవాళిని దేవుడి నుంచి దూరం చేసింది, అవిధేయులను చేసింది. కానీ మానవ రూపాన్ని దాల్చిన క్రీస్తు తాను విధేయుడై సాతాని గర్వాన్ని అణిచివేశాడు. దేవునికి విధేయుడై దేవునికి మహిమను ఘనతను చేకూర్చాడు. కాబట్టి సమస్త మానవాళి క్రీస్తుని విధేయతలోనే రక్షణను పొందుతుందన్న విషయాన్ని మనం మరువరాదు. అందుకే తనను తాను మరిచిపోయి ఇతరుల సంతోషం కోసం తపిస్తూ ప్రతినిత్యము ఇతరులను ప్రేమిస్తూ వారికి సహాయపడి సేవ చేయువాడే ఆ దేవుని రాజ్యానికి వారసుడు అన్న విషయాన్ని క్రీస్తు శిలువ మరణం మీద ప్రకటించాడు. క్రీస్తు తనను తాను మరిచిపోయాడు. మన రక్షణార్థం, మన నిత్య జీవం కోసం, మన సంతోషం కోసం క్రీస్తు శ్రమలు అనుభవించి ప్రాణత్యాగం చేశాడు. ఇక క్రీస్తు చూపించేటటువంటి ఈ ప్రేమ మార్గమే మనమందరం అనుసరించవలసిన ప్రేమ మార్గము. ఎవరెవరైతే తనను తాను మర్చిపోయి పొరుగువారి ఆనందం కోసం, పొరుగువారి శ్రేయస్సు కోసం తపిస్తూ ప్రేమను పాటిస్తూ ఈ లోకంలో జీవిస్తారో, ఈ ప్రయత్నంలో సిలువలు ఎదురైనా సహించి సిలువలను మోసుకుంటూ ప్రేమను పాటించుకుంటూ జీవిస్తారో, వాళ్ళు తప్పకుండా క్రీస్తుచే స్థాపించబడిన ఆ మెస్సయ్య రాజ్యానికి వారసులు అవుతారు. నిత్య జీవానికి వాళ్ళు పౌరులు అవుతారు, వారసులు అవుతారన్న విషయాన్ని క్రీస్తు ప్రభు తన సిలువ మరణం ద్వారా ఈ ప్రపంచానికి నిత్యము ప్రకటిస్తూనే ఉన్నాడు. అతడే నిజమైన రాజు. యూదులు వందల సంవత్సరాలుగా ఎదురు చూచింది ఈ రాజు కొరకే. ఈ రాజే శాశ్వత రాజ్య పాలన చేస్తాడు. ఎవరెవరైతే ఈ ప్రేమతో కూడినటువంటి, ఈ ప్రేమను పాటించేటటువంటి ఈ రాజ్యపు విలువలతో జీవిస్తారో వాళ్ళందరూ ఈ ప్రేమ రాజ్యానికి, దైవరాజ్యానికి వారసులు అవుతారు. ఈ రాజ్యానికి రాజైన, రాజులకు రారాజైనటువంటి ఆ క్రీస్తుని యొక్క రాజ్యానికి పౌరులు అవుతారు.
ఆ క్రీస్తుని సంరక్షణను అనుభవించగలుగుతారన్న విషయాన్ని మనం ఇక్కడ గ్రహిస్తూ ఉన్నాం. పూర్వ నిబంధనలో దావీదు రాజ్యము ఒక ఇశ్రాయేలీయులకు మాత్రమే వర్తించేటటువంటి రాజ్యం. కానీ క్రీస్తుని రాజ్యం, ఆ మెస్సయ్య రాజ్యం విశ్వజనీనమయ్యింది. ప్రపంచ నలుమూలల సకల జాతులకు చెందిన రాజ్యం ఇది. ఇది ప్రేమతో కూడిన రాజ్యం. ప్రేమను పాటించువాడు, ప్రేమను నిత్యము అవలంబించువాడు చేరుకునేటటువంటి గొప్ప రాజ్యం ఈ దైవరాజ్యం. ఈ రాజ్యానికి చేరుకొని ఆ రాజుకు నిజమైన పౌరులుగా మనం జీవించాలని నేటి దివ్య గ్రంథ పఠనాలు మనల్ని కోరుతూ ఉన్నాయి. సిలువ వేయబడిన ఇద్దరిలో ఒకడు క్రీస్తుని నిందించాడు. నువ్వు మెస్సయ్యవు కదా, అద్భుత కార్యాలు చేయువాడవు కదా, నిన్ను నువ్వు సిలువ నుండి రక్షించుకొని మమ్మల్ని రక్షించవచ్చు కదా, నీకు ఆ అద్భుత శక్తి ఉంది కదా, మరి అది చెయ్యవచ్చు కదా, ఆ అద్భుతం చెయ్యవచ్చు కదా అని చెప్పి వాడు ప్రభువుని నిందించాడు. రెండవ వాడు మంచి దొంగగా చెప్పబడిన వాడు, నీవు అదే శిక్షను అనుభవిస్తూ ఉన్నావు. నీవు ఈ అమాయకుణ్ణి, ఏ పాపము ఎరుగని ఈ దైవ కుమారుణ్ణి నీవు నిందిస్తున్నావా? నీకు ఏ యోగ్యత ఉంది ఇతడిని నిందించడానికి? మనం చేసిన నేరాలకు ఈ శిక్ష సమంజసమే. కానీ ఇతడు ఏ పాపము ఎరుగని వాడు, ఇతనిని అన్యాయంగా శిక్షించారు అని చెబుతూ ఆ మంచి దొంగ ప్రభు వైపు చూచి, యేసు, నీ రాజ్యంలో నీవు నన్ను గుర్తుంచుకోమని చెప్పి అతడు అభ్యర్థించాడు. నా మీద కనికరం చూపించమని క్రీస్తుని కారుణ్యాన్ని కోరుకున్నాడు. ఆ కారుణ్య రాజైన క్రీస్తు వెంటనే ఆ మంచి దొంగ వైపు తిరుగుతూ అతనికి జీవితమంతా ఘోరాలు నేరాలు చేసిన ఈనాడు ప్రభు యొక్క కనికరాన్ని అడిగాడు కాబట్టి వెంటనే ఆ నేరస్తుడితో అంటూ ఉన్నాడు, నేడే నీవు నాతో కూడా నా రాజ్యంలో ప్రవేశిస్తావు అని చెప్పి అతనికి దైవరాజ్యపు వారసత్వాన్ని, హక్కును ప్రసాదిస్తున్నాడు ప్రభు. ప్రియ దేవుని బిడ్డలారా, క్రీస్తు కారుణ్య రాజు. అతని కనికరాన్ని, ప్రేమను కోరుకొని ఎవరెవరైతే ఆయన కృప కోరుకొని వస్తూ ఉంటారో వాళ్ళందరికీ తప్పకుండా ఆ దైవరాజ్యంలో, ఆ ప్రేమరాజ్యంలో, ఆ శాశ్వతమైన రాజ్యంలో శాశ్వతమైనటువంటి పౌరసత్వాన్ని ఇచ్చి, వారసత్వాన్ని ఇచ్చి వారిని ఆ రాజ్యానికి వారసులుగా మారుస్తాడు. ఆయన కనికరానికి ఎల్లలు లేవు. మనం చేయాల్సిందల్లా ఒకటే, ఆయన కారుణ్యాన్ని, కృపను కోరుకొని, యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను, నీ కనికరమే నా ఆస్తి అంటూ ఆయన దగ్గరకు వెళ్ళినప్పుడు ఆ రాజులకు రారాజు తప్పకుండా మనల్ని ఆదుకుంటాడు. అందుకే ఆ మంచి దొంగ శిలువ మీద వ్రేలాడుతూ కూడా, ఇదిగో ఇతడు రాజులకు రారాజని, ఇతడే మరణాన్ని, సమస్త దుష్టత్వాన్ని అంతమొందించి మానవాళిని నిత్య జీవంతో నింపే నిజమైన శాశ్వత రాజ్యపాలనం చేయు రాజు అని గుర్తించాడు. ఆ ప్రభువుని కనికరాన్ని కోరుకొని తన జీవితాన్ని ధన్యం చేసుకున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, విశ్వజనీనమైనటువంటి రాజ్యాన్ని స్థాపించడానికి క్రీస్తు లోకానికి వచ్చాడు. అతడు దావీదు వంశంలో జన్మించిన రాజవంశానికి చెందినవాడు. రాజులకు రారాజు, శాశ్వత రాజ్య పాలనం చేయు ఆ విశ్వ విభుడైనటువంటి క్రీస్తుని వద్దకు మనమందరం కూడా వెళదాం. మనమందరము పాపులమే, బలహీనులమే, ఆ దేవుని చిత్తానికి విరుద్ధంగా నడిచిన వాళ్ళమే. కానీ ఆ ప్రభుని, ఆ రాజ్యాన్ని కోరుకొని ఆ ప్రభు దగ్గరకు వెళ్ళి ఆయన కనికరంతో, ఆయన శాశ్వత పాలనము చేయు శాంతి సమాధానాలతో, ప్రేమ, నీతి, న్యాయాలతో నెలకొని ఉన్న ఆ పవిత్రమైనటువంటి సమాధానం, శాంతితో కూడిన ఆ దైవరాజ్యం చేర్చుకోమని ఆ ప్రభుని వేడుకుందాం. ఆ దైవరాజ్యపు విలువలతో జీవించి ఆ విశ్వ విభుడైన క్రీస్తుకు చెందినటువంటి, ఆ రాజులకు రారాజుకు చెందినటువంటి పౌరులుగా ఆ దైవరాజ్యం చేరుకునే తపనతో జీవించి మన జీవితాన్ని మనం ధన్యం చేసుకుందాం. మనం ఎందరో రాజులను చూచాం, వాళ్ళ రాజ్యాలు స్థాపించబడ్డాయి, కానీ కొద్ది వ్యవధిలోనే అవి అంతమొందిపోయాయి. వాటి గురించి మనం మాట్లాడుకోవడం కూడా అంతకంతకు అరుదైపోయింది. ఎందరో తమ రాజుల కోసం, తమ నాయకుల కోసం ప్రాణత్యాగం చేసిన వారిని మనం చూస్తూ ఉన్నాం. కానీ ఏ రాజు కూడా తన పౌరుల కోసం, తన సైన్యం కోసం ప్రాణత్యాగం చేయలేదు. కానీ క్రీస్తు తన పౌరుల కోసం, తన సైనికుల కోసం ప్రాణత్యాగం చేసి తన పౌరులను, సైనికులను కాపాడుకున్నాడు. దుష్టుడి నుండి, శత్రువు నుండి కాపాడి
మరణం నుండి విడుదల చేసి పాపక్షమాపణ తెచ్చి మనల్ని ఆ పరలోక రాజ్యానికి శాశ్వతమైనటువంటి పౌరులుగా నిత్య జీవానికి మనల్ని నడిపించాడు. ఈ రాజులకు రారాజు అయినటువంటి ఆ క్రీస్తుని రాజ్యానికి చెందిన బిడ్డలుగా ఆ రాజ్యపు విలువలతో, శాంతితో, ప్రేమతో, సహనంతో, నీతితో, న్యాయంతో మనము జీవించి ఆ దైవరాజ్యానికి చెందిన పౌరులుగా జీవించి మన జీవితాలను ధన్యం చేసుకుందాం. ఆ కరుణామయుడు ఈ లోకంలోనే కాదు, రానున్న లోకంలో కూడా అతడే రాజులకు రారాజు కాబట్టి తన పరలోక రాజ్యంలో మనకు స్థానాన్నిచ్చి మన జీవితాలను ధన్యం చెయ్యునుగాక. ఆమేన్.